జాతుల మధ్య వైరంతో అట్టుడుగుతున్న మణిపూర్లో మరో భారీ కుదుపు. చిన్న విషయంతో మొదలైన రగడ డ్రోన్ అటాక్స్, మళ్ళీ కర్ఫ్యూలు, ఇంటర్నెట్ బ్యాన్, టియర్ గ్యాస్ ప్రయోగించే వరకు వెళ్ళింది. ఆధిపత్యం కోసం జరిగే పోరాటం అంత సులభంగా కంట్రోల్ అవ్వదు. కుకీలు, మైతీల మధ్య మళ్ళీ మంటలు రాజుకుంటున్నాయి. ఈసారి ఏకంగా డ్రోన్ బాంబులు విసురుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. ఇంతకీ చల్లారినట్లే కనిపించిన మణిపూర్లో నివురుగప్పిన నిప్పు రాజుకోవడానికి కారణమేంటి? మణిపూర్లో మానని నెత్తుటి మరకలు. జాతుల వైరంలో భయం భయంగా జీవితాలు. నివురుగప్పిన నిప్పుల ఘర్షణలు. గాల్లో దీపంలా బతుకులు. బలైన వందల కొద్ది ప్రాణాలు. బతుకు దారిలేని వేలాది నిరాశ్రయులు. అవును, జాతుల మధ్య వైరం ఎలా ఉంటుందో మణిపూర్ని చూస్తే అర్థమవుతుంది. ఎటు చూసినా అశాంతి, అలజడే కనిపిస్తోంది. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు. అలాగే ఒకే రాష్ట్రంలో ఉన్న రెండు వేర్వేరు జాతులు వైరం పెంచుకుంటూ పోతే జరిగేది కూడా ఇదే. నిజానికి మన దేశం భిన్నత్వంలో ఏకత్వం అన్న భావనపై నడుస్తోంది. రకరకాల మతాలు, భిన్న జాతులు, విభిన్న ప్రాంతాలు, ఎన్నెన్నో యాస, భాషలు, అభిరుచులు. కానీ దేశమనగానే అంతా ఒక్కటే. ఒకటే మాట, ఒకటే బాట. కానీ దురదృష్టవశాత్తు మణిపూర్లో కుకీలు, మెయిటీల మధ్య వైరం కాస్త ఆ జాతుల ఉనికినే ప్రశ్నార్థకం చేసేంత స్థాయికి వెళ్తోంది. ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటంలో విధ్వంసం మరో స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు ఆరని మంటల్లో చిక్కుకున్న మణిపూర్ పరిస్థితి అదే. చిన్న రాష్ట్రం, చిన్న సమస్య, కానీ కథ చాలా పెద్దది. దీన్ని అడ్డుకునే వారే లేకుండా పోతున్నారు. రెండు వర్గాలను కూర్చోబెట్టి సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయకపోవడమే మణిపూర్ను మంటల్లోకి నెట్టేసింది. రిజర్వేషన్ల విషయంలో వచ్చిన విభేదాలు మైదాన ప్రాంతం, కొండ ప్రాంతాల మధ్య ఘర్షణలకు వేదికగా మారింది. మధ్యలో కొంత శాంతించినట్లు కనిపించినా అదంతా నివురుగప్పిన నిప్పే అని మరోసారి తేలిపోయింది. రెండు వర్గాల మధ్య గొడవ జరగాలంటే చిన్న ఘటన చాలు, చిన్న అపార్థం చాలు, ఒక తప్పుడు సమాచారం చాలు. ఇప్పుడు అక్కడ అదే జరిగింది. ఒకరికి ఒకరు ఎదురుపడితే అసలే తాడో పేడో అనుకున్నట్లుగా ఉన్న కూకీలు, మైతీల మధ్య రాజుకున్న నిప్పుకు కారణమేంటో చూద్దాం. ఆగస్టు 6న సోషల్ మీడియాలో ఓ ఆడియో క్లిప్ మణిపూర్లో వైరల్గా మారింది. ఒక కమ్యూనిటీని కించపరిచేలా ఆ ఆడియోలో మాటలు ఉన్నాయని, ఆ వాయిస్ మణిపూర్ సీఎం బీరెన్ సింగ్దే అన్న ప్రచారం జరిగింది. అంతే, ఒక్కసారిగా ఈ ప్రచారం దావానలమైంది. మణిపూర్ను మళ్లీ మంటల్లోకి నెట్టేసింది. మమ్మల్ని అంతమాట అంటారా అంటూ ఒక వర్గం ఆందోళనకు దిగింది. అయితే ఇది వయలెన్స్ కు దారితీస్తోందని చెప్పి మణిపూర్ ప్రభుత్వం ఆగస్టు 8, అలాగే ఆగస్టు 20న 12 రోజుల గ్యాప్లో 2 స్టేట్మెంట్లు రిలీజ్ చేసింది. అసలు ఆ ఆడియోలో వాయిస్ సీఎంది కాదు అని, అదంతా ఆల్టర్ చేసి జాయిన్ చేశారని కుట్ర ఉందని ప్రకటించింది. ఇదంతా మణిపూర్లో శాంతి ప్రక్రియను దెబ్బతీయడం, అలాగే మతహింసను ప్రేరేపించే కుట్ర అని చెప్పింది. అయితే అప్పటికే పరిస్థితులు చేజారిపోయాయి.
కుకు తెగలో ఒక భాగమైన దడౌ కమ్యూనిటీతో శాంతి చర్చలు జరపబోతున్నామంటూ సీఎం బీరేన్ సింగ్ ఆగస్టు 12న మణిపూర్ అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఆ దడౌ ట్రైబ్ కౌన్సిల్ సీఎం ప్రకటన నిరాధారమంటూ స్టేట్మెంట్ విడుదల చేసింది. తమను సంప్రదించకుండా తమతో చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కూడా ఆందోళనలు పెరగడానికి దారితీసింది. మణిపూర్ బీజేపీ అధికార ప్రతినిధి టి మైకేల్ పై ఆగస్టు 27న చురచంద్పూర్ జిల్లాలో ఫైరింగ్ జరిగింది. ఈ మైకేల్ అన్న లీడర్ దడౌ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడం కీలకంగా మారింది. ఈ దాడి రాష్ట్ర సమైక్యత, సమగ్రతకు సవాలని సీఎం ఆనాడు కామెంట్ చేశారు. ఇది జరిగిన వారం తర్వాత అదే నేత పూర్వీకుల ఇళ్లను ధ్వంసం చేసి తగలబెట్టేశారు. కేంద్రం సహాయంతో మణిపూర్లో 5-6 నెలల్లో సాధారణ స్థితి తీసుకొస్తానని సీఎం బీరేన్ సింగ్ ఆగస్టు 30న ప్రతిజ్ఞ చేశారు. కుకీ, మెయిటీ ప్రతినిధులతో చర్చ కోసం నాగా, బీజేపీ ఎమ్మెల్యే గాంగ్మీని మధ్యవర్తిగా ఉంచుదామని ప్రతిపాదించారు. ఆగస్టు 31న కుకీ తెగ వర్గీయులు భారీ ర్యాలీలు నిర్వహించారు. ర్యాలీతో సరిపెట్టలేదు, కుకీ ల్యాండ్ కావాలన్నారు. దానికి ప్రత్యేక పరిపాలనాధికారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలా మణిపూర్లో 3 ర్యాలీలు నిర్వహించారు. అదే సమయంలో సీఎం బీరేన్ సింగ్ వైరల్ ఆడియో క్లిప్పై తీవ్ర నిరసనలు కూడా వ్యక్తం చేశారు. అలా ఎలా మాట్లాడతారని ఆగ్రహంతో ఊగిపోయారు. నిరసనలు పెరగడానికి ఇది ఓ కారణమైంది. ఇక మణిపూర్ జాతుల వైరంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. డ్రోన్లతో బాంబులు విసరడం సంచలనంగా మారింది. ఈ గొడవలు ఈ స్థాయికి వెళ్లాయా అని దర్యాప్తు సంస్థలు, భద్రతా సంస్థలు ఆశ్చర్యపోయాయి. అడ్వాన్స్డ్ డ్రోన్ వెపన్ సిస్టమ్ ఎలా వచ్చిందన్నది సంచలనంగా మారింది. సెప్టెంబర్ 1న జంట గ్రామాలపైన జరిగిన డ్రోన్ అటాక్ లో 2 గ్రామస్తులు చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. మరుసటి రోజు జరిగిన రెండో డ్రోన్ అటాక్ లో 3 ఇండియా రిజర్వ్ బెటాలియన్ బంకర్లు దెబ్బతిన్నాయి. సెప్టెంబర్ 6న అనుమానితులు ఈ ప్రాంతంలో మొదటిసారిగా రాకెట్ దాడులకు పాల్పడ్డారు. బిష్ణుపూర్లోని మణిపూర్ తొలి సీఎం ఇంటిపైన ఈ అటాక్ జరగడం సంచలనమైంది. ఆ రాకెట్ దాడిలో ఒకరు చనిపోగా 5గురు గాయపడ్డారు. సెప్టెంబర్ 7న జిరిబాంలో 2 గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో 6గురు చనిపోయారు. దీంతో మణిపూర్ ప్రభుత్వం ఆర్మీ హెలికాప్టర్లను నిఘా కోసం రప్పించింది. ఇంఫాల్లో స్టూడెంట్లు చేపట్టిన రాజ్ భవన్ ముట్టడి హింసాత్మకంగా మారింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయడంలో డీజీపీ, స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్ విఫలమయ్యారని, వాళ్ళిద్దరిని తొలగించాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్లు రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో స్టూడెంట్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులపైకి స్టూడెంట్లు రాళ్లు రువ్వారు. స్టూడెంట్లను కంట్రోల్ చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రకటించారు. ఈ ఘటనలో 40 మందికి పైగా స్టూడెంట్లకు గాయాలయ్యాయి. మణిపూర్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ ను 5 రోజుల పాటు బంద్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అలాగే ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, తౌబల్ జిల్లాలో కర్ఫ్యూ విధించింది. మరోవైపు అల్లర్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. 2000 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను మణిపూర్కు పంపించాలని ఆదేశాలిచ్చింది. వరంగల్ నుంచి ఒక బెటాలియన్, జార్ఖండ్ నుంచి మరో బెటాలియన్ను పంపిస్తోంది. సో ఇది ఇప్పటిదాకా జరిగింది. మరి మణిపూర్లో శాంతి నెలకొనాలంటే ఏం చేయాలి? For more videos like this, subscribe Big TV channel.